విషయమే. అలాగే ఇదే టైంలో పునాది రాళ్ళు సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అప్పటి నుంచి అల్లు రామలింగయ్య గారు ఏం చేసేవారంటే చిరంజీవి ఎలాంటి వ్యక్తి, అతని నటన ఎలా ఉంది, అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతనికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా పరిశీలించేవారు. షూటింగ్ అంతా పూర్తయ్యి వాళ్ళు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన ఒక చిన్న టెస్ట్ కూడా చేశారు. బాబు నాతో పాటు నువ్వేమైనా ప్యాకాట ఆడతావా అని చెప్పి పిలిస్తే, లేదండి నేను ప్యాకాట అది నేను ఆడనని చెప్పారు చిరంజీవి. పోనీ మందేనా వేసుకోవయ్యా నాతో కలిసి కొంచెం కంబైన్డ్గా పార్టీ చేసుకుందాం అంటే, లేదండి నేను చెప్పాలంటే నేను ఆంజనేయ స్వామి ఉపాసకుడిని, నేను అలాంటివన్నీ కూడా టచ్ చేయనని చెప్పారు. ఏదైనా మొహమాట పడుతున్నావు అని అడిగితే లేదని కూడా చెప్పారు. సరే మన ముందే ఏమైనా ఇలాగ ఉన్నాడా, వెనకాల ఏమైనా ఇలాగా తాగుడు కానీ ప్యాకెట్ కానీ ఉన్నాయని చెప్పి వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్లో చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని చెప్పి వాళ్ళకి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాంతో ఆయన ఏం చేశారంటే మళ్ళీ వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కూడా అడిగారు. అడిగితే చివరికి ఒపీనియన్ ఎటు రానటువంటి పరిస్థితుల్లో కనకరత్నం గారు మన అల్లు రామలింగయ్య గారితో ఏం చెప్పారంటే, ఏమండి ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, మీరు సినిమా నటులు, మీరు ఎంతో ఆదర్శప్రాయంగా ఈరోజు మరుగుతున్నారు, కాబట్టి చిరంజీవి కూడా ఎందుకు అలా ఉండకూడదు, కాబట్టి మనం తప్పకుండా చేద్దాము, అతను పైకి వస్తాడు, భవిష్యత్తులో మంచి నటుడు అవుతాడని ముందుగానే ఆవిడ చెప్పారు. ఆ మాట ప్రకారమే అల్లు రామలింగయ్య పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎలా ఎదిగాడో మీకు అందరికీ తెలిసిందే. ఈ విషయం ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందంటే ఆవిడ జడ్జిమెంట్ అంత కరెక్ట్గా ఉండేది. అలాగే వాళ్ళ పెద్ద అబ్బాయి అయినటువంటి అల్లు అరవింద్, ఆయన్ని ఒక బ్రాంచ్ మేనేజర్తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి అల్లు రామలింగయ్యకి. ఆయన ఒకసారి ఏమన్నారంటే, అప్పటికి బ్యాంక్ అనేది ఎలా ఉండేదంటే రిటర్న్ ఎగ్జామినేషన్స్ ఉండేవి కావు, ఎవరైనా సరే రికమెండేషన్తో తీసుకునేవాళ్ళు. కాబట్టి ఏదో ఒక క్లర్క్ కింద జాయిన్ చేస్తే తను సెటిల్ అవుతాడు, ఈ సినిమాలు లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు, ఏదో దోట సెటిల్ అయిపోతాడు కదని అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ని తీసుకెళ్తే అక్కడ తన ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పారు. నేను ఎక్కడా కూడా పనిచేయను, నేను స్వతహాగా పైకి వస్తాను, బిజినెస్ చేశాను చెప్పడంతో అప్పుడు మళ్ళీ ఇంట్లో డిస్కషన్ వచ్చింది. అల్లు రామలింగయ్య ఏమో కోపం, ఇతను ఏంటి నేను చెప్పిన మాట వినట్లేదని. కానీ ఆవిడ ఏం చెప్పారంటే, మనం వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళని వదిలేస్తే వాళ్ళు పైకి వస్తారు, పైగా అల్లు అరవింద్లో ఒక మంచి పట్టుదల ఉంది, అతను బిజినెస్లో షైన్ అవుతాడు, ఏం పర్వాలేదు, అతని దారికి వదిలేసేయండి, మనం ఎక్కువగా పట్టుకుంటే వాళ్ళు పైకి రాలేదని చెప్పి సలహా ఇచ్చారు. దానిపై